హాయ్ ఫ్రెండ్స్, అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే పండగ ఇలా జరుపుకుంటున్నాం. కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. అన్ని గారెలకి అయితే రుబ్బుకున్నాం కొంచెం. ఇక దానిలోకి అయితే కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం నూరి వేసుకుంటున్నాం మిక్సీకి. ఇక్కడైతే ఈ పులిహోరకి అన్నం పెట్టాను. దానిలోనే పసుపు వేసుకుంటాము. విడిగా కలపచ్చు కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇక గారెలు అయితే నూనె పెట్టుకొని కాగిపోయింది. గారెలు వేసుకుంటున్నాము. కొంచెం వడపప్పు నానేసాము. కొంచెం పానకం కూడా చేసుకున్నాము. ఇక ఇవన్నీ కొంచెం కొంచెంగా అంటే నాకు తెలిసినంత వరకు పూజా విధానం ఇదండి. ఇక అన్నం బోర్లు ఇచ్చేసాను. ఇక మా చెల్లోళ్ళు వచ్చారు, మా చెల్లోళ్ళు కోడలు మా చెల్లోళ్ళు వచ్చారు పూజకి. వాళ్ళు అయితే చేసుకోరండి, వాళ్ళ అత్తగారింటికి లేదు, మా అత్తగారికి ఉంది ఈ పూజ. అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళకు కూడా లేదండి, మేమైతే చేసుకోము. ఇక మా అత్తగారు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక దేవుడి దగ్గర అయితే ఇవన్నీ పెట్టాము. ఇవైతే సేమియా అన్నమాట. సేమియా అయితే ఇందాక ప్రమోట్ చేశాను, అది పెడతాను మళ్ళీ. ఇక వినాయకుడిని అయితే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము. ఇవన్నీ ఇక కొంచెం పులిహోర, సేమియా, వడపప్పు, పానకం. ఇక మా వారికి బాగాలేదని లేచి వచ్చి ఇక పూజ దగ్గర కూర్చున్నారు, పడుకున్నారు. ఇక మేమైతే టిఫిన్ ఏమి చేయలేదు. ఇక పూజ అయిపోయాక తిందాంలే అని చెప్పి పూజ మా వారే చదువుతారు ఎప్పుడు కథ. ఈ కథ కోసం మా వారిని లేపాను. ఇక మేమైతే అన్నీ రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టి ఇక దీపారాధన కూడా చేశాక పిలిచాను. వచ్చి కూర్చొని కథ చదువుతున్నారు. ఇక ఇట్లాగ తీస్తున్నారు ఆ వీడియో అని అరుస్తున్నారు. ఇక మరి అట్లాగే ఉంటారు కదండి పూజ అంటే. బట్టలన్నీ వేసుకొని షర్ట్ అది వేసుకోరు కదా. ఇక అందుకని చెప్పి అలాగ కూర్చోబెట్టి వీడియో తీస్తున్నాం, అందుకని అరుస్తున్నారు. పూజ అయితే బాగానే జరిగిందండి. నాకు తెలిసినంత రీతిలో మామూలుగానే చేసుకున్నాను. ఇక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. ఇక ఇవాళ నైట్కే తీసేస్తానండి వినాయకుడిని. వరండాలో కదా నేను పెట్టుకుంది, అందుకని చెప్పి ప్లేస్ లేదని. బాయ్.